మరుదనాయకం దాదాపు 2 దశాబ్దాల కిందట విశ్వనాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నిర్మాణంలో మొదలుపెట్టిన సినిమా ఇది. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరవడం, కమల్ కేవలం ట్రైలర్ షూట్ చేయడానికి 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, అప్పట్లోనే బడ్జెట్ 100 కోట్లని ప్రకటించడం అప్పట్లో పెద్ద సంచలనం. అయితే ఎంతో ఆర్భాటంగా మొదలైన ఈ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. దాదాపు 30% షూటింగ్ అయ్యాక సినిమాను ఆపేశాడు కమల్. ఆ తర్వాత సినిమాను మళ్ళీ మొదలు పెడతా అంటూనే ఉన్నాడు. కానీ అలా చేస్తుండగానే 2 దశాబ్దాలు గడిచిపోయాయి. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా బయటికి వచ్చాయి, జనాల్ని అబ్బురపరిచాయి. దీంతో ఈ సినిమా ఎప్పటికైనా బయటకి వస్తుందన్న ఆశతో ఉన్నారు కమల్ అభిమానులు. అయితే ఎట్టకేలకు మరుదనాయకం పునః ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్, శంకర్ల ప్రెస్టీజియస్ మూవీ 2.0ను ప్రొడ్యూస్ చేస్తున్న లైకా ప్రొడక్షన్స్ కమల్ కలల సినిమాను టేకాఫ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లండన్లో ఉండే వ్యాపారవేత్త అయిన కమల్ ఫ్రెండ్ ఒకరు ఈ ప్రాజెక్టులో భాగస్వామి అవుతున్నారట. ఇటీవలే లండన్లో తన ఫ్రెండ్తో కలిసి కమల్ లైకా అధినేత సుభాస్కరన్తో సమావేశం నిర్వహించాడు. సినిమా ఏ దశలో ఉన్నది, మిగతాది పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అయ్యేది ప్రెజెంటేషన్ ఇచ్చాడట కమల్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ మళ్ళీ సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.